హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? నేను చాలా బాగున్నాను. అండ్ చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను ఫ్రిడ్జ్ ఆర్గనైజేషన్ చూపిద్దామని. ఇవాళ నేను ఎలా ఆర్గనైజ్ చేసుకున్నానో ఫ్రిడ్జ్ని మీకు చూపిస్తాను. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తుంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. అమెజాన్ నుంచి షాపింగ్ చేసినవి అన్ని కంటైనర్స్ కూడా అన్నీ పెట్టేశాను. సో నాకు మెయిన్గా అది ఫ్రీజర్ సైడ్, ఇది ఫ్రిడ్జ్ సైడ్ అనమాట. ఫస్ట్ మనం ఫ్రిడ్జ్ సైడ్ చూద్దాము. ఫ్రిడ్జ్ సైడ్ చూసినట్టయితే పైన నేను వచ్చేసి ఇక్కడ కొన్ని మసాలాస్ పెట్టాను, చిన్న చిన్న కంటైనర్స్. ఇవన్నీ మసాలాస్ అనమాట. దీనిలో ఏమన్నాయి చూపిస్తా. ఇవి చిన్న కాజులు అనమాట. నేను చాలా మటుకి యూజ్ చేసేసాను. ఇవి మామూలుగా ఎప్పుడన్నా చేసుకోవడానికి. ఇది ఆనియన్ పౌడర్. ఇది నేను రాసి పెట్టుకుంటాను, ఎందుకంటే అన్ని మసాలా ఒకేలాగా ఉంటాయి కదా, అందుకని నేను రాసి పెట్టేశాను. అండ్ ఇది ఖర్జూరాలు, పూజలేక అలా పనికొస్తాయి కదా. తర్వాత ఇది నూడిల్స్ మసాలా. అండ్ ఇవి వాటర్మిలన్ గింజలు ఉంటాయి కదా, అవి మనకి చాలా బాగా వస్తాయి అన్నమాట. ఎలా అంటే మనకి కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలంటే ఇవి వేసుకుంటే చాలా బాగా వస్తాయి మసాలా కర్రీస్ అలా చేసినప్పుడు. అండ్ ఇది వచ్చి ఇలాచీ అండ్ షుగర్ కలిపిన లైట్గా, అంటే ఇలాచీ పౌడర్ అనమాట. లైట్గా షుగర్ కలిపేసి మనం ఇలాచీ పౌడర్ చేసి పెట్టుకుంటే మనం ఎప్పుడన్నా స్వీట్స్ డెజర్ట్స్ చేసుకున్నప్పుడు దానిలో యూజ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. సో ఇలా చిన్న చిన్న డబ్బాలన్నీ దీనిలో పెట్టాను. ఈ ఆర్గనైజర్ ఇది వచ్చేసి ఫ్రిడ్జ్తో పాటే వచ్చింది మాకు. అండ్ ఇదేంటంటే కొబ్బరి పొడి ఉంటుంది కదా, కొబ్బరి పొడి అనమాట. ఇలా ఎయిర్ టైట్ దానిలో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. అండ్ ఆ రోజు నేను మీకు చూపించాను కదా ఎగ్ ట్రే, ఎగ్స్ పెట్టాను, ఎగ్స్. అండ్ ఇది కూడా ఒక ఎయిర్ టైట్ కంటైనరే. దీనిలో నేను ఇవాళే తీసాను, చాలా మటుకు యూజ్ చేసేసాను. మేతి పెట్టాను, మెంతు ఆకు అంటాం కదా, మేతి పెట్టాను. ఇది ఏంటంటే కింద టిష్యూస్, తర్వాత పైన కూడా ఇలా మనం కవర్ చేసేసాం అనుకోండి, చాలా రోజులు అసలు అది పాడవకుండా ఉంటుందన్నమాట. సో ఇలా ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేస్తే మనం ఒలుచుకున్న మేతి ఆకు, ఇది ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేస్తే చక్కగా ఎన్ని రోజులైనా ఉంటుంది. అండ్ ఇవి వచ్చేసి టప్పర్ వేర్. ఇవి బేసికలీ నేను ఎందుకు తెప్పించానంటే ఇది మెయిన్గా ఇది టప్పర్ వేర్లో జెన్ 2 అనమాట. ఇదేంటంటే మనకి మ్యారినేట్ చేసిన చికెన్ వేసుకోవడానికి చాలా బాగుంటుంది. చికెన్ కానీ మటన్ కానీ నాన్ వెజ్ ఏదైనా మ్యారినేట్ చేసి దీనిలో వేసేసేయచ్చు అనమాట. సో చాలా రోజులు ఫ్రీజర్లో మనం డీప్ ఫ్రీజర్లో పెట్టేస్తే చక్కగా ఉంటుంది. సో ఇప్పుడైతే నేను నాన్ వెజ్ దీనిలో పెట్టలేదు కాబట్టి నేను ఏం చేశానంటే దీనిలో దానిలో మిర్చి పెట్టాను. ఇలా ఏదైనా కూడా కింద కూడా టిష్యూస్ వేసాను చూడండి, కింద టిష్యూస్ అండ్ పైన కూడా ఇలా కవర్ చేసి పెట్టేసేయాలి. ఇవి తొడిమలు తీసేసి ఇలాగ చక్కగా పెట్టేస్తే చాలా రోజులు ఉంటాయి. అండ్ ఇక్కడ మింట్ చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో, ఇలా మింట్. ఆ మింట్ని కూడా కింద కూడా టిష్యూ పేపర్ వేసేసి మనం లీవ్స్ అన్నీ ఇలా తీసేసుకొని దానిపైన కూడా ఒక టిష్యూ కప్పేసి దాన్ని మొత్తం కవర్ చేసేయాలి. కవర్ చేసి దీన్ని టైట్గా పెట్టేసేయాలి, అప్పుడు ఎన్ని రోజులైనా వస్తుంది. సో ఇదన్నమాట. పైనాపిల్స్ ఒక 2 ఉన్నాయి, అవి తెచ్చాను. తర్వాత ఇవి చూడండి, ఇది మనకి హ్యాండిల్తో ఉంటుంది. ఇది చాలా బాగా పనిచేస్తుంది ఆర్గనైజర్. అండ్ దీనిలో ఏంటంటే మనం ఇది ఒక వెరైటీ, దీనిలో 3 ఉంటాయి స్టోరేజ్ కంటైనర్స్, 3 ఉంటాయి అన్నమాట. సో ఓవరాల్గా ఆ 3 కూడా దీనిలో పెట్టేస్తాము. ఆ 3 వస్తాయి అన్నమాట. ఆ 3లో నేను ఈ రెండిట్లో కూడా ఇది అన్ని సపరేట్గా తీసేసేయచ్చు. చూడండి ఇక్కడ కొత్తిమీర పెట్టానా, ఈ రెండిట్లో కొత్తిమీర పెట్టాను. అండ్ దీనిలో బచ్చలాకు అంటాం కదా, అది కవర్లో వేసి పెట్టేశాను. ఇలా మొత్తం దీంట్లో మనకి 3 కంటైనర్స్ వస్తాయి.
దాని మీద కవర్ చేసాలి మొత్తం. టిష్యూస్ ఇలా కవర్ చేసేసి దీన్ని టైట్గా పెట్టేసుకోవాలి. సో దీనికి హ్యాండిల్ వస్తుంది అనమాట, ఇలా హ్యాండిల్. నెక్స్ట్ ఇంకోటి అలాగే ఇదేంటంటే మనకి లోపల కంటైనర్స్ అనేవి రావు. దీనిలో అంతా టమాటాలు పెట్టాను. చక్కగా ఇలా టమాటాలు కూడా కింద మనం టిష్యూ వేసేసుకొని ఇవి చక్కగా నీట్గా చేసుకున్న టమాటాలు అనమాట. సో దాని తడి లేకుండా చక్కగా తుడుచుకొని ఇలాగా కవర్ చేసేసి పెట్టేసేయాలి. ఇవి చాలా బాగున్నాయి, ఇవి చాలా బాగున్నాయి ఆర్గనైజర్స్. ఈ రెండు కూడా హ్యాండిల్స్ ఉంటాయి. అలాగే ఇవి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు. సో నెక్స్ట్ రోలో చూపిస్తాను. ఇది ఏంటంటే ఇది బెండకాయ అనమాట, బెండకాయ అండ్ బీట్రూట్. ఈ బెండకాయలు ఎప్పుడు కూడా కొంచెం కవర్లో ఇలాగా పేపర్ కవర్ ఉంటుంది కదా, పేపర్ కవర్లో పెడితే చాలా రోజులు ఫ్రెష్గా ఉంటాయి. చూడండి, ఇలా పేపర్ కవర్లో పెట్టి మనం పెడితే బెండకాయ మెయిన్లీ చాలా రోజులు ఫ్రెష్గా ఉంటాయి. అండ్ ఇది వచ్చేసి బీట్రూట్ అనమాట, ఇది కూడా పేపర్ కవర్లో పెట్టి పెట్టాను. అదే మనం బయట పెట్టామనుకోండి మామూలు డ్రై అయిపోతుంది కదా బీట్రూట్. ఇలా పేపర్ కవర్స్లో పెడితే చాలా రోజులు ఫ్రెష్గా ఉంటుంది. దీనిలో నేనేంటంటే స్పైసెస్ ఉంటాయి కదా, ఈ స్పైసెస్ అన్నీ కూడా ఇంకా ఓపెన్ చేయని స్పైసెస్ అన్నీ కూడా దీనిలో పెట్టాను. ఇది లవంగాలు, ఇలాచీ, బార్లీ అంటాం కదా బార్లీ, ఇది జీలకర్ర, ఇది దాల్చిన చెక్క. ఇలా మేము ఏంటంటే కూర్గ్ వెళ్ళినప్పుడు, తర్వాత మున్నార్ కేరళ వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను, చాలా స్పైసెస్ తెచ్చుకున్నాను. సో అవి ఇలా ఇంకా ఓపెన్ చెయ్యనివి అనమాట ఇవి. సో ఓపెన్ చేయని కూడా చక్కగా దీనిలో పెట్టేసుకుంటే ఎయిర్ టైట్ కదా, చక్కగా చాలా రోజులు వస్తుంది, మనకి ఫ్రెష్గా ఉంటాయి. దాని అరోమాటిక్ ఫ్లేవర్ ఏది కూడా బయటికి రాకుండా చక్కగా ఉంటాయి అన్నమాట. నిమ్మకాయలు పెట్టాను, ఇది కూడా ఎయిర్ టైట్ కంటైనర్. ఇది గ్లాస్ది కాకపోతే దీనిలో నిమ్మకాయలు పెట్టేసి పైన ఇలా మనం టిష్యూ వేసేసి ఇలా టైట్గా పెట్టేయాలి. లేదు నిమ్మకాయలు ఎలా చాలా రోజులు ప్రిజర్వ్ చేసుకోవాలంటే ఇంకోటి కూడా చేయొచ్చు. ఒక గ్లాస్ బాటిల్ తీసుకొని దానిలో నిమ్మకాయలు పెట్టి వాటర్ పోసి టైట్గా మూత పెట్టి పెట్టినట్టయితే కూడా చాలా రోజులు నిమ్మకాయలు వస్తాయి అన్నమాట. తొందరగా పడేస్తాం కాబట్టి ఇలా పెట్టాను అనమాట. సో ఇది, సో దీనిలో ఇంకోటి, దీనిలో కూడా కొన్ని మిర్చీలు ఉన్నాయి. ఆ మిర్చీలు తొడిమెలు తీసేసి పెట్టేసుకున్నాను. సో ఇలా పెట్టేస్తే చాలా రోజులు కూడా నిలవ ఉంటాయి అనమాట. అందులో ఇది గ్లాస్ అనమాట, ఫుల్ ఎయిర్ టైట్. సో చక్కగా చాలా రోజులు వస్తుంది. ఇప్పుడు మనం కింద వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్ జోన్ ఉంది కదా, అది చూపిస్తాను. ఇది ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్ జోన్ అనమాట. అయితే దీనిలో నేను అసలు మామూలుగా మన కవర్స్లో పెట్టి అలా పెడతాం కదా, నేను ఏం చేశానంటే ఎయిర్ టైట్ దానిలో పెట్టాను అనమాట. సో ఇవి మష్రూమ్స్, అండ్ అల్లము మనం బాగా కడిగేసి దాన్ని ఇలా ఒక టైట్ బాక్స్లో వేసేసామనుకోండి, అది చాలా ఫ్రెష్గా ఉంటుంది చాలా రోజులకి. కడిగేసి మొత్తం డ్రై చేసేసి కింద టిష్యూ వేసేసి పెట్టాలన్నమాట. సో ఇలా పెడితే చాలా నీట్గా ఎన్ని రోజులైనా ఫ్రెష్గా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి కరివేపాకు పెట్టాను, ఇది కూడా చూడండి ఫ్రెష్గా ఉంటుందన్నమాట. ఇలాగా టిష్యూ పైన కింద వేసి పెట్టేయాలి. అలాగే ఆకుకూరలు కూడా, ఇది ఆకుకూర అనమాట, ఇది కదా ఇలా. సో ఇలా బాక్సుల్లో పెట్టేసి మనం దీనిలో పెట్టుకుంటే ఫ్రెష్గా ఉంటాయి.
ఇది వచ్చేసి దాని కింద జోన్ అనమాట. ఇలా అన్నీ నేను క్లాత్స్లో పెట్టాను, కాటన్ దానిలో. వెల్లుల్లి మనం మామూలుగా బయట పెడితే పాడైపోతాయి కదా, ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా మాయిశ్చర్ అనేది వస్తుంది. అయితే ఈ కాటన్ దానిలో పెడితే చాలా బాగుంటాయి అన్నమాట, ఫ్రెష్గా ఉంటాయి. చూసారా, ఏమాత్రం తడి లేకుండా ఇట్లా పొడి పొడిగా ఉంటాయి అన్నమాట. సో వెల్లుల్లి నేను పెట్టాను దీనిలో. అలాగే మ్యాంగోస్, మామిడికాయలు తెప్పించాను, పప్పుల్లోకి దానికి బాగుంటాయి కదా అని చెప్పేసి అవి కూడా దీనిలో పెట్టేశాను. అండ్ దీనిలో క్యాప్సికమ్. సో మనకి మాయిశ్చర్ ఉండకూడదు అంటే మనం దీనిలో పెట్టేయచ్చు అనమాట. ఈ కాటన్ దానిలో పెడితే చాలా బాగుంటుంది, చాలా రోజులు ఫ్రెష్గా ఉంటాయి. డైరీ ప్రోడక్ట్స్ పెట్టాలి ఇక్కడ. సో ఇక్కడ చీజు, బటర్ అండ్ ఇంకా ఓపెన్ చేయని కొన్ని మసాలాస్ ఉన్నాయన్నమాట, అవి ఇక్కడ పెట్టాను. ఇది బటర్ చికెన్ మసాలా, ఇలాగా కొన్ని మసాలాస్ ఇక్కడ ఓపెన్ చేయని మసాలాస్ పెట్టాను. అండ్ ఇక్కడ కొంచెం కిస్మిస్ ఉంది. ఇక్కడ పెప్పర్ కేరళకి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను నేను, చాలా స్పైసీగా ఉంటాయి ఇది పెప్పరు. ఇది కొంచెం పుట్నాలు, అలాగే కొంచెం నువ్వులు ఉన్నాయి. కింద చూసినట్టయితే ఇది కార్న్ సూప్ అనమాట. కార్న్ సూప్ చేసుకోవడానికి మనకి టిన్స్ దొరుకుతాయి, ఇలాగా క్రీమీ స్టైల్లో స్వీట్ కార్న్ అనేది దొరుకుతుంది. సో ఇది మనం తెచ్చిపెట్టుకుంటే ఎప్పుడంటే అప్పుడు సూప్ చేసుకోవచ్చు. అలాగే ఇది నేను కేరళ వెళ్ళినప్పుడు ఇవి ఏంటంటే చిల్లీస్ అనమాట. ఇది చూడండి, చిన్న చిన్నగా ఉంటాయి, చాలా స్పైసీగా ఉంటాయి అన్నమాట ఈ చిల్లీస్. సో మనం ఏదైనా స్పెషల్గా ఏదైనా కర్రీస్ చేసుకోవాలి స్పైసీగా అన్నప్పుడు ఇలాంటి చిల్లీస్ వాడాలి. ఇవి చాలా చాలా కారంగా ఉంటాయి అన్నమాట ఈ చిల్లీస్. చిన్నగా చూస్తానికి చాలా చిన్నగా ఉంటాయి. సో కూర్గు దగ్గర లేకపోతే కేరళ హిల్ స్టేషన్స్ అట్లాంటి దగ్గర బాగా దొరుకుతుంది ఇవి. సో ఎస్పెషల్లీ కొన్ని ఫిష్లో, తర్వాత మటన్స్లో ఎక్కువ యూస్ చేస్తూ ఉంటారు ఇది. నెక్స్ట్ ఇక్కడ ఇలాచీ, ఇది కూడా అక్కడి నుంచే తెచ్చుకున్నాము. సో అవిసె గింజలు, ఫ్లాక్స్ సీడ్స్ అంటాం కదా, ఇవి అవిసె గింజలు. ఇవి చాలా చాలా మంచిది మనకి, మెయిన్గా లేడీస్కి చాలా మంచిది. సో ఇక్కడ కూడా నేను కొన్ని మసాలాస్ ఉన్నాయన్నమాట. చికెన్ మసాలా, ఇది ఇంట్లో చేసి పెట్టుకున్న చికెన్ మసాలా. సో ఈ డోర్కి చెప్పాను కదా, ఇది ఓపెన్ ఉంటుందన్నమాట. మనం జస్ట్ ప్రెస్ చేస్తే మనకి కావాల్సిన హ్యాండీగా ఉండాల్సినవన్నీ దీనిలో పెట్టుకోవచ్చు. మనకి ఏదైతే చాలా ఇంపార్టెంట్ ఉంటుందో దీనిలో పెట్టు. అంటే కరివేపాకు, నేను కరివేపాకు పెట్టుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్. అండ్ ఇది వెల్లుల్లిపాయలు అనమాట. ఇది గార్లిక్ ఉంటుంది కదా, మనం పోపుల్లో వేసుకోవడానికి, పచ్చళ్ళలో వేసుకోవడానికి ఈజీగా మనం చేసేసుకోవచ్చు. ఏం లేదు, మంచి ఇలాంటి పాట్స్ తీసుకోండి. సో ఈ గార్లిక్, ఇది గార్లిక్ ఏంటంటే ఇక్కడ రూట్స్ లాగా వస్తుంది కదా, ఆ చిన్న పోర్షన్ మనం కట్ చేసేయాలి. కొంచెం వాటర్ తీసుకోవాలి, వాటర్లో కొంచెం ఒక స్పూన్ వెనిగర్ వేసి ఇవి చక్కగా దానిలో కడిగేసి బాగా డ్రై చేసేసి ఇలాంటి దానిలో పెట్టేసుకుంటే చాలా రోజులు ఉంటాయన్నమాట. దానికి ఏ మాత్రం ఏది ఫంగస్ అట్లా రాకుండా చక్కగా ఉంటుంది. అండ్ మనం ఏదన్నా స్టోర్ చేసుకునేటప్పుడు కింద టిష్యూ పేపర్ మాత్రం కంపల్సరీ వేయాలి. సో ఇలా వేసినట్టయితే మనకి హ్యాండ్ అప్పుడప్పుడు ఒలుచుకోవాలంటే మనకు కాదు కదా, చాలా బిజీగా ఉంటాము. కాబట్టి ఇలా చేసి పెట్టుకుంటే చాలా చాలా ఈజీగా ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి నిమ్మకాయలు, ఇవి నిమ్మకాయలు. ఇవి కూడా, ఈ నిమ్మకాయలు కూడా నేను చక్కగా టిష్యూస్లో వేసి ఇలా ఎయిర్ టైట్ బాటిల్లో పెట్టేస్తున్నాను నేను. అవి ఫ్రెష్గా ఉంటాయి. సో హ్యాండీగా ఉంటుంది కదా అని ఇక్కడ కొన్ని పెట్టుకున్నాను. అండ్ అలాగే ఇక్కడ మసాలాస్ పెట్టాను కొన్ని. ఇది గరం మసాలా, ఇది చోలే మసాలా, అండ్ ఇది గసగసాలు. సో ఇది మనం మామూలుగా వేస్తూ ఉంటాం కదా మనం కర్రీస్లో, అట్లా హ్యాండీగా ఉంటుంది కదా అని చెప్పేసి ఇక్కడ కావాల్సినవి ఇక్కడ పెట్టేశాను. సో ఇదేంటంటే డోర్ మొత్తం ఓపెన్ చేయకుండా ఈ ఫ్రిడ్జ్లో ఏంటంటే ఇది ఒక స్పెసిఫికేషన్ చాలా చాలా నచ్చింది నాకు. సో మొత్తం డోర్ ఓపెన్ చేయకుండా జస్ట్ ఇది ప్రెస్ చేయాలి. జస్ట్ ప్రెస్ చేస్తే
ఇది వచ్చేస్తుంది, ఓన్లీ ఇంత మాత్రమే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఏది అవసరమో అవి పెట్టుకుంటే సరిపోతుంది. ఫస్ట్ ఫ్రీజర్ సైడ్ వచ్చేసి నేను ఇక్కడ సరుకులు మనం తెచ్చుకుంటాం కదా, ఎక్కువ మైదా, బేసన్ ఇలాంటివన్నీ కూడా రవ్వ అయినా ఏదైనా కూడా నేను ఫ్రీజర్ సైడ్లో పెట్టేస్తా. సో ఆల్మోస్ట్ నాకు పాత ఫ్రిడ్జ్ ఎందుకు సరిపోలేదంటే ఇవన్నీ పెట్టేస్తా దానిలో. ఎందుకంటే ఇట్లా ఫ్రీజర్ సైడ్లో మనం ఈ ఫ్లోర్స్ కానీ ఇవి పిండులన్నీ కూడా మనం పెట్టుకున్నట్టయితే దానిలో పురుగు అస్సలు పట్టదు, ఎప్పటికీ కూడా ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ వచ్చేసి ఇది నేను ఆల్రెడీ మీకు చూపించాను, అమెజాన్లో తెచ్చాను కదా. సో దీనిలో వచ్చేసి బేసన్ పెట్టాను, శనగపిండి. ఈ శనగపిండి మనం బయట ఉంటే ఒక ముక్క వాసన వచ్చేసి మనం ఏదైనా పకోడీ చేసినప్పుడు కూడా ఒకలాంటి టేస్ట్ వస్తుంది కదా, ఒక చేదులాగా వస్తుంది. అదే మనం ఫ్రిడ్జ్లో ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి అస్సలు ఎప్పటికీ ఫ్రెష్గా ఉంటుందన్నమాట. అలాగే ఇది చూస్తే ఇది వచ్చేసి రైస్ ఫ్లోర్, ఇది బియ్యం పిండితో మనం చక్కగా, ఇది బయట ఉంటే మాత్రం పురుగు పట్టేస్తుంది. సో నేను ఎప్పుడు తెచ్చినా కూడా దీనిలో పెట్టేస్తూ ఉంటా. అండ్ ఇదేంటి, ఇది మైదా అనమాట, ఇది ఉప్మా రవ్వ. సో ఇవన్నీ కూడా ఎయిర్ టైట్ కంటైనర్స్లో పెట్టి మనం పెట్టేసినట్టయితే చాలా రోజుల మట్టుకు ఉంటాయి. అలాగే కింద చూపిస్తాను. సో ఇదేంటంటే కస్టర్డ్ పౌడర్ మనం కస్టర్డ్ చేస్తూ ఉంటాం కదా, దాని పౌడర్ ఇది. అండ్ ఇవి ఇంకా మనం ఏంటంటే నేను ఆవకాయ పెట్టాను కదా, ఆవకాయ పెట్టిన తర్వాత నాకు ఇంకా మిగిలిందనమాట చిల్లీ పౌడరు. అండ్ ఇది వచ్చేసి ఆవాల పొడి ఉంటుంది కదా, ఆవా పొడి అక్కడ పెట్టాను. ఇంకా అది అలా ఉంటే మనం బయట పెట్టేస్తే దానికి ఉన్నది పవర్ అంతా పోతుంది చిల్లీ పౌడర్ది. సో ఫ్రీజర్లో పెట్టుకున్నట్టయితే చాలా ఫ్రెష్గా ఉంటుంది. సో ఇదన్నమాట. నెక్స్ట్ ఇది కార్న్ ఫ్లోర్. అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఈ డబ్బాలో కసూరి మేతి అంటాం కదా, మనం పొటాటోస్ కానీ లేకపోతే ఏదైనా మంచి ఫ్లేవర్ రావాలి అంటే మెయిన్గా కీమాస్లో, మటన్లో, పొటాటోస్లో చాలా మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. సో ఇది కూడా చక్కగా మనం ఎయిర్ టైట్ ఒక బాక్స్లో పెట్టి దీనిలో పెట్టామనుకోండి ఎన్ని రోజులైనా అసలు దాని ఫ్లేవర్ అనేది పోదన్నమాట. సో ఇలా పెట్టేశాను. సో ప్రతిదీ కూడా డంప్ చేయకుండా కొంచెం ఎయిర్ ఫ్లో అవ్వడానికి మనం కొంచెం స్పేస్ అనేది క్రియేట్ చేయాలి. అన్నీ ఒకదాని మీద ఒకటి పెట్టేసాం అనుకోండి అది ఎక్కువ పాడైపోయే ఛాన్సెస్ ఉంటాయి, అది ఫ్రిడ్జ్ కూడా ఎఫిషియెంట్గా వర్క్ చేయదన్నమాట. అండ్ ఇక్కడ కొన్ని ఇది ధనియాలు అనమాట. అలాగే ఇది వచ్చేసి మనం బిర్యానీలో వేస్తూ ఉంటాం కదా, ఇలా ఇది బిర్యానీలో వాడతాం కదా, ఇది ఒక టైప్ ఆఫ్ ఆల్గే ఇది. సో ఇది బిర్యానీలో ఎక్కువ వాడుతూ ఉంటాము, బగారాస్ బిర్యానీ చేసినప్పుడు వాడతాం కదా, అదొకటి. అండ్ మనం ఒక బొగ్గు ఉంటుంది కదా, ఆ బొగ్గుని ఒక పీస్ని తీసుకొని మనం ఈ ఫ్రీజర్ సైడ్ పెట్టుకున్నప్పుడు మనకి లోపలనే చెడు వాసన అనేది ఉండదన్నమాట. సో చెడు వాసన, బ్యాడ్ ఏమన్నా వాసన, స్మెల్ ఏదైనా ఉంటే ఇది అబ్జర్వ్ చేసేసుకుంటుంది. ఒక బొగ్గుని దానిలో పెట్టినట్టయితే చక్కగా అది ఫ్రెష్గా ఉంటుంది అనమాట. ఫ్రిడ్జ్ అంతా కూడా బ్యాడ్ స్మెల్స్ అన్నీ కూడా అబ్జర్వ్ చేసేస్తుంది. లేదు అనుకుంటే ఇంకోటి కూడా చేయొచ్చు, ఒక బౌల్లో నిమ్మకాయ హాఫ్ కట్ చేసి కొంచెం వాటర్ పోసి మధ్యలో పెట్టేసినట్టయితే మనకి ఫ్రిడ్జ్లో అస్సలు వాసన అనేది ఉండదు. అండ్ ఇది కూడా నేను పెట్టేస్తాను ఫ్రిడ్జ్లో. అండ్ ఇది ఆవ పొడి కొంచెం ఉందన్నమాట. నేను ఆవ పొడి మామూలుగా దోసకాయ పచ్చడి దానిలోకి వాడుతుంటాను, అలాగే పులిహోరలో కూడా నేను ఆవ పొడి వేస్తాను. అండ్ ఇది వచ్చేసి జీలకర్ర అనమాట, జీలకర్ర ఇది కూడా దీనిలో పెట్టుకుంటే ఎయిర్ టైట్లో అసలు పాడవదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి ఫ్రీజర్ సైడ్లో కూడా కింద 2 ఉన్నాయి ర్యాక్స్. ఈ ఫ్రీజర్ సైడ్లో మామూలుగా ఇదేంటి ఫిష్ అండ్ మీట్ పెట్టుకోవాలి, ఈ 2 కూడా ఫిష్ అండ్ మీట్ కోసం అనమాట. చాలా స్టాక్ ఫిష్ మీట్ ఇక్కడ మనం పెట్టుకోవచ్చు. కాకపోతే నేను ఏంటంటే కొంచెం స్టాక్ ఫిష్ మీట్ నాన్ వెజ్ ఏం పెట్టలేదు, ఇది జస్ట్ మన స్టాక్ ఉంటుంది కదా అవి పెట్టాను. తర్వాత గ్రీన్ పీస్, ఇది
గ్రీన్ పీస్. అండ్ ఇది వచ్చేసి మన కొబ్బరి ఎప్పుడు మనం యూజ్ చేస్తూ ఉంటాము, ఎవ్రీ వీక్ మనం కొబ్బరి కొడుతూ ఉంటాం కదా, అది పాడవకుండా ఇలా ముక్కలు చేసేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఎన్ని రోజులైనా ఫ్రెష్గా ఉంటుంది. సో ఇవి పీస్ అన్నమాట, గ్రీన్ పీస్. ఇది బగారా ఆకు. అండ్ ఇది సొంటి అంటాం కదా, ఇది చాలా చాలా మంచిదండి సొంటి. ఇది టీలో వాడతాము, చాలామంది టీలో కూడా వాడతారు. అండ్ మనకి హెడేక్ వస్తుంది అనుకోండి, మెయిన్గా మైగ్రేన్ అలాంటిది, అప్పుడు ఈ సొంటిని ఇట్లా ఒక స్టోన్ మీద ఇట్లా రబ్ చేసి దాన్ని మనం నుదురుకి రాసుకున్నట్టయితే తొందరగా ఇమ్మీడియట్గా హెడేక్ నుంచి రిలీఫ్ అవుతుంది అనమాట. సో ఇది సొంటి చాలా చాలా ఇంపార్టెంట్, అందరి ఇంట్లో ఉంచుకుంటే చాలా మంచిది. అండ్ ఇవి కొన్ని ధనియాలు. అది నేను చెప్పాను కదా సీల్ క్లిప్స్ అనమాట, ఇవి అమెజాన్ కాదు, ఇది ఐకియా నుంచి తెప్పించినవి. ఇవి చాలా బాగా పనిచేస్తాయి. అండ్ అలాగే ఇక్కడ నాకు మొన్న ఆవకాయ పెట్టినప్పుడు కొంచెం చిల్లీ పౌడర్ ఉంది కదా, అవి కాకుండా ఇది కూడా మిగిలింది అనమాట, ఇది కూడా నేను ఇక్కడ పెట్టేస్తున్నాను. సో ఫ్రెష్నెస్ అనేవి ఎప్పుడు కూడా ఉంటుంది. సో వచ్చేసి లాస్ట్ ర్యాక్ చూద్దాం. దీనిలో స్టాక్ మన గ్రోసరీస్ అన్నీ. ఇది రవ్వ, కొంచెం రవ్వ, ఇది శనగపప్పు, ఇది కూడా ఇది ఉప్మా రవ్వ, ఇది రాగి పిండి అంటాం కదా అది, ఇవి మినపప్పులు, పెసరపప్పు అలాంటివి అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి పల్లీలు పెట్టాను, ఇవి కూడా నేను చూపించాను కదా అమెజాన్లో, చాలా బాగా వర్క్ చేస్తాయి. ఇవి ఎయిర్ టైట్ ఇక్కడ సీల్ లాగా ఉంటుందన్నమాట ఇది. అండ్ దీనిలో వచ్చేసి బాదాం పెట్టుకున్నాను. అండ్ ఇది ఐస్ మేకరు, మీకు తెలిసిందే. ఇక్కడ వచ్చేసి మళ్ళీ కొంచెం చిన్న కాజు పీసెస్ అన్నమాట ఇవి. అండ్ ఇది బిర్యానీస్లో వేసుకుంటాము, పెద్ద ఇలాచీ అంటాం కదా అది అన్నమాట. అండ్ ఇది కూడా బిర్యానీలోకి వాడతాము, జావిత్రి అంటాం కదా దీన్ని. సో ఇది వచ్చేసి మళ్ళీ చిన్న చిన్న మసాలా అనమాట, ఇది లైట్గా గరం మసాలా. ఇది వచ్చి గార్లిక్ పౌడర్ చైనీస్ స్టైల్ ఏదైనా చేసుకుంటే గార్లిక్ బాగుంటుంది. ఇది జల్జీరా అనమాట, జల్జీరా పౌడరు, ఇది చాలా బాగుంటుంది. దీంతో నేను ఒకసారి ఒక డ్రింక్ చూపిస్తాను. ఇది తందూరి మసాలా, ఇది ఇంట్లో చేసుకునేదే అనమాట తందూరి మసాలా. సో ఆల్మోస్ట్ నేను ఇంట్లోనే చేస్తాను మసాలాస్ అన్నీ, ఎప్పుడన్నా ఇంకా కుదరదు అన్నప్పుడు బయట నుంచి తెప్పిస్తూ ఉంటాను. సో ఓవరాల్గా ఇలా నేను ఆర్గనైజ్ చేసుకున్నాను. సో మొత్తానికి ఎయిర్ టైట్ కంటైనర్స్ అనేది చాలా చాలా బాగా పనిచేస్తాయి. సో వాటిలో పెట్టేసుకుంటే చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయి. అయినా 1 వీక్లోనే విదిన్ 1 వీక్ మనం తినేసేయాలి, లేకపోతే ఎక్కువ రోజు ప్రిజర్వ్ చేసిన ఏదైనా కూడా దాని వాల్యూస్ అనే న్యూట్రిషనల్ వాల్యూస్ పోతాయి కదా. చూసారు కదా ఫ్రెండ్స్, నేను అలా ఆర్గనైజ్ చేసుకున్నాను. అండ్ దానిలో కొన్ని ఆర్గనైజర్స్ ఉన్నాయి, అవి హ్యాండిల్తో ఉన్నాయి కదా, టమాటా అవి పెట్టినవి మీకు డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు. అండ్ ఇంకోటి మీకు చెప్తాను, మనం ఫుడ్ ఆర్డర్ చేసుకుంటాం కదా, ఆర్డర్ చేసుకున్నప్పుడు ఇట్లా ఎయిర్ టైట్ కంటైనర్స్ వస్తూ ఉంటాయి. మనం మామూలుగా ఇది ఏంటి యూజ్ అండ్ త్రో కదా, మనం పాడేస్తూ ఉంటాము. సో చీప్ అండ్ బెస్ట్ ఇవి మనం ఎప్పుడైనా ఫుడ్ తెచ్చుకున్నప్పుడు అస్సలు పాడేయకుండా శుభ్రంగా దీన్ని వాష్ చేసుకొని మనం మళ్ళీ యూస్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే డైరెక్ట్ దీనిలో పెట్టకుండా మనం ఒక కవర్లో పెట్టాలన్నమాట. ఏదైనా ఆకుకూర కట్ చేసుకొని, లేకపోతే ఆకుకూర, కొత్తిమీర, కరివేపాకు, తర్వాత ఫ్లవర్స్, ఇవన్నీ కూడా చాలా బాగా దీనిలో ఉంటాయన్నమాట. మీరు ట్రై చేసి చూడండి. కాకపోతే లిడ్ అనేది టైట్గా ఉందో లేదో చూసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మళ్ళీ మంచి అప్లోడ్స్తో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.